సో మెర్జింగ్ ఆఫ్ 27 ULBs ఇన్ GHMC. సో దానికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన. ఓకే, ఇంతకుముందు హైదరాబాద్ అంటే ఏముండే, ఓన్లీ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉండే. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడ నుంచి వస్తుంది, మెదీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఆరంగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, ఈ పంజాగుట్ట, ఇదంతా ఇన్నర్ రింగ్ రోడ్. ఓకే, సిటీ అనేది అంతా కూడా ఇంత లోపలే ఉండే. ఓకే, తర్వాత ఏమైపోయింది అంటే మెల్లిమెల్లిగా సిటీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది అంటే ORR దాకా వచ్చింది. ఓకే. సో తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నారు, ఈ ORR లోపల ఉన్నదంతా కూడా అర్బన్ తెలంగాణ, ఓకే, ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ, ఓకే, ఇక్కడ నుంచి రూరల్ తెలంగాణగా డెవలప్ చేస్తామన్నారు. ఆహా. ఈ పాయింట్ అందరికీ తెలుసు. సో నేను అప్పుడే చెప్పిన, ఏవైతే ఆల్రెడీ మున్సిపాలిటీస్ ఉన్నాయో హైదరాబాద్ లిమిట్ లో, రీసెంట్ గా మనం 2 విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో. హైయెస్ట్ ఇన్కమ్ జనరేషన్ లో కూడా రంగారెడ్డి అనేది ఎక్కువ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ ఇవాళ. సో ఈ రంగారెడ్డిలో కూడా ఏంటంటే, ఈ ఏదైతే ORR లోపల ఉందో ఈ సిటీ అంతా కూడా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది, డెవలప్ అయిపోయింది. దీన్ని ఆనుకొని మున్సిపాలిటీ లెవెల్స్ ఏవేవైతే మనకి లిమిట్స్ లో ఉన్నాయో, విలేజెస్ కావచ్చు, ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో 27 మున్సిపాలిటీస్ మెర్జ్ అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి అదంతా HMDA లో కలిసిపోతుంది. ఇప్పుడు GHMC, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, దీంట్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. ఓకే.